బ్యాక్ టు లైవ్ షో. రైతులు ఏ విధమైన పరిహారం కోరుకుంటే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోన్న మల్లన్న సాగర్ ఇష్యూ రోజు రోజుకి ఎందుకు సీరియస్ అవుతోంది? 50 రోజులుగా ప్రశాంతంగా జరుగుతోన్న నిరసన దీక్షలు నిన్న ఒక్కసారిగా రాజీవ్ రహదారి మీదకి నిర్వాసితులు వచ్చే కార్యక్రమం సందర్భంగా ఎందుకు ఉద్రిక్తంగా మారింది? ఉద్యమం ఉద్రిక్తంగా మారడానికి కారణం ప్రతిపక్షాల, ప్రభుత్వ విధానాల? దీనికి సంబంధించి మాట్లాడదాం. ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని మంత్రి హరీష్ రావు అంటే రైతుల్ని నిర్లక్ష్యం ధోరణితో చూస్తున్నారు, వాళ్ళతో బలవంతంగా భూములు తీసుకుంటున్నారు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇవాళ జిల్లా బంద్కి కూడా పిలుపునిచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బలపడడానికి సిద్ధంగా ఉందా? మరోవైపు రాజకీయ శూన్యత ఉంది అని ఏపీలో భారతీయ జనతా పార్టీ ఎందుకు ఫీల్ అవుతోంది? ప్రత్యేక హోదా అంశం తేలకుండా రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడడానికి అవకాశం ఉంటుందా? ఈ అంశాల మీద లైవ్ షోలో మనం మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఈ అనిల్ కుమార్ గారు, ప్రభుత్వ మాజీ విప్, టీ కాంగ్రెస్ సీనియర్ నేత, ముళ్లపూడి రేణుక్ గారు, ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి, పి రఘురామ్ గారు, ఢిల్లీలో ఏపీ బీజేపీ సమన్వయకర్త, నోముల నరసింహయ్య గారు, మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. రైట్, నరసింహయ్య గారు, మల్లన్న సాగర్ నిర్వాసితులు సరే, వాళ్ళు భూములు ఇవ్వడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు, భూములు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అని కొంతమంది చెప్తున్నారు. ప్రభుత్వం అయితే ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేస్తామని చెప్తున్నా ఇప్పటికీ వాళ్ళకి న్యాయం జరగని పరిస్థితి. మరోవైపు 50 రోజులుగా ప్రశాంతంగా ఉన్న ఉద్యమం నిన్న లాఠీ చార్జీలు, గాల్లోకి తుపాకీ చప్పుళ్లు ఎందుకు జరగాల్సి వచ్చింది? ఉద్యమం ఉద్రిక్తం అవడానికి కారణం ప్రభుత్వం, ప్రతిపక్షాల? ఈ విషయము చాలా సున్నితమైన విషయము. దీంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ కూడా ఏ ప్రాజెక్టు అయితే రావడం వల్ల రాష్ట్రానికి, దేశానికి ఒక సంపద సృష్టించబడుతుందో దానికి జరిగినటువంటి అంశాలలో ఈ నిన్న జరిగినటువంటి లాఠీ చార్జీ కానీ, ఫైరింగ్ కానీ 100% దురదృష్టం అనేది నేను భావిస్తున్నాను. కానీ దీని వెనకాల కొన్ని రాజకీయాలు లేవు అని చెప్పేసి అనుకుంటే అది పూర్తిగా అమాయకత్వం అవుతుంది, తెలివిలేని పని అవుతుంది అనేది నా అభిప్రాయం. ఎందుకనంటే 3 దశాబ్దాలకు పైన పరిపాలన చేసినటువంటి ఆ రోజు వామపక్ష ప్రభుత్వాలతో నడిపినటువంటి మన బెంగాల్ను చూసినాం కదా. సింగూరు విషయంలో, తర్వాత నందిగ్రామ్ విషయంలో జరిగినటువంటి విషయాలు చూసినాం కదా. దాని తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చేసిందో మనం చూసినాం. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే కేసీఆర్ గారు గోదావరి జలాలకు సంబంధించి బాగా వాడుకోవడానికి వీలుంది. కృష్ణలో చుక్క లేవు. ఈ రోజు నాగార్జున సాగర్ లో నిన్న వెళ్తే డెడ్ స్టోరేజ్ లో ఉంది. కానీ గోదావరి నీళ్లు 500 పైచిరుకు టీఎంసీ ఇప్పటికే సముద్రం పాలైనాయి. ఇది వాడుకోకుండా ఉందామని చెప్పేసేటువంటి ఒక దురబుద్ధి ఉందా, దురదృష్ట బుద్ధి ఉందా, లేకపోతే ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎవరికి రాజకీయాలు లేకుండా చేస్తున్నా చూస్తున్నారు. నేను ఒక మాట చెప్తాను. నిర్వాసితులకు సంబంధించి ఖచ్చితంగా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ నిర్వాసితుల త్యాగంతో ఆ ప్రాజెక్ట్ ఏర్పడుతుంది. ఈ రోజు శ్రీశైలం నిర్వాసితులు ఇంకా అల్లాడుతున్నారు, నాగార్జున సాగర్ నిర్వాసితులు ఇంకా అల్లాడుతున్నారు. ఇతర ప్రాంతాల నా పక్కనే ఉండి నాతోటే ఉన్నటువంటి టేల్ ప్యాండ్ నిర్వాసితులు అల్లాడుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం. నా సబ్మిషన్ ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలతోటి మీరు గతంలో ఈ రకమైనటువంటి ప్రతిపాదన ఉంది నిర్వాసితులకు, అది కాదు, మీరు ఈ రకమైన ప్రతిపాదన ఇవ్వండి అని కనీసం క్లియర్ కట్ ఏ రకమైన పరిహారం ఇవ్వాలనేది ఒక పాయింట్ అయితే, ఆవేదనతో ఉన్న నిర్వాసితుల మీద లాఠీలు లేపడం ఎంతవరకు సమంజసం? బెదిరించడానికి గాల్లోకి కాల్పులు జరపడం ఎంతవరకు సమంజసం? పొరపాటున ఏమన్నా జరిగి ఎవరి ప్రాణం అన్న పోతే, ఇప్పుడు ప్రస్తుతం ఒకళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, కొంచెం పరిస్థితి బాగాలేదని మనం సమాచారం అందుతుంది. ఏమన్నా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వం నిర్లక్ష్యం లేకపోతే బలవంతంగా భూములు లాక్కుంటుంది ప్రతిపక్షాలు. అందరూ కలిసి నిర్వాసితులు రోడ్డు మీద పడేసిన పరిస్థితి కదా ఇవాళ. 100% మీరు చెప్పిన మాటను నేను కాదన్నాను. కానీ ఖమ్మం భూముల కోసం కాల్చి చంపితే ఏమైందో మాకు తెలుసు. ఆ రోజు రాజశేఖర రెడ్డి సర్కారు అటువంటి పరిస్థితి ఎవరైతే కొడుతున్నారు దాని వెనుక ఉన్నటువంటి మూలాలేంది? అటువంటి రాజకీయ పార్టీలు చర్చించాల్సిన అవసరం ఉంది. మనం ఆ రోజు కాల్పులు జరిగినాక మీరు ఎక్స్క్యూజ్ చేసింది ఏంది అని అడుగుతున్నాను నేను. ఖమ్మం జిల్లాకు సంబంధించి భూమికి సంబంధించి సాధిస్తామని చెప్పిన దాంట్లో మనం ఎంత ఎక్స్క్యూజ్ చేసినామని చెప్పేసి అంటున్నాం. ఏదో మన రాజకీయ ఎదుగుదల కోసం, రాజకీయ ఎగ్జిస్టెన్స్ కోసం చేయడం కాదు, ప్రజలకు ప్రత్యేకంగా నిర్వాసితుల కోసం. ఎస్, కేసీఆర్ గారి గవర్నమెంట్ ఈజ్ రెడీ ఫర్ సాల్వ్ ది ప్రాబ్లం. అనిల్ గారు, రాజకీయంగా బలపడడానికి, ఉనికిని చాటుకోవడానికి ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయా? ప్రభుత్వం చేస్తున్న విమర్శ ఇది. అసలు ప్రతిపక్షాలు అండగా ఉంటాయని వెళ్లి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయించాయనన్నా కారణం ప్రతిపక్షాల? ఒకటి, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వం పాల్పడితే ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా ప్రజలకు అండగా నిలుస్తాయి.
దాంట్లో సందేహం కూడా లేదు. మీరు ఉన్నప్పుడు చేసిండ్రు, మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రజా వ్యతిరేక విధానాలు ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తే అప్పుడు కమ్యూనిస్టులు నోముల నరసింహ గారికి తెలియదా? ఇవాళ మరి ఏం జరుగుతుందండి? మేము అడిగేది ఏంటిది, అక్విజిషన్ చేసేటప్పుడు మీరు ఎవరిని అడిగి అక్విజిషన్ చేసింది? మీరు అన్నారు ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టాలి, అఖిలపక్ష సమావేశాలు పెట్టాలని. ఇప్పుడు నోముల నరసింహ గారు మాట్లాడుతున్నారు, నేను ఒప్పుకుంటాను. మరి ఇదే ల్యాండ్ అక్విజిషన్ చాలా చిన్న విషయం కాదు. మీరు ఇక్కడ పోయి 21,000 ఎకరాలని ల్యాండ్ అక్వైర్ చేస్తుండ్రు. అలా 14 గ్రామాలు మునిగిపోతుంటే అక్కడున్న ప్రజల ఆవేదన, అక్కడున్న రైతుల ఆవేదన, అక్కడ రైతు కూలీల ఆవేదన అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నదా లేదా? మళ్ళీ ఇవాళ ఆవేదన ఎందుకు చేయరు? ఇవాళ రోడ్ల మీదకి ఎందుకు వచ్చిండ్రు? దాని గురించి మీరు అర్థం చేసుకో, ఎందుకు వచ్చిండ్రు అని. అసలు అక్కడ వాళ్ళు ఇవాళ రోడ్ మీదకి రావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? మీరు అక్కడ ఎక్వైర్ చేస్తున్నారండి, ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అక్కడ మంత్రి ఏమంటున్నారంటే భూములు ఇవ్వడానికి అంగీకరించిన గ్రామాల్లో ప్రతిపక్షానికి చెందిన నాయకులు వెళ్లి రెచ్చగొట్టి కొంతమంది చేత పొలాలు తగలబెట్టిస్తున్నారు, లేకపోతే ఆ గ్రామాల్లో అలజడి సృష్టిస్తున్నారు, లేకపోతే రైతులంతా ప్రశాంతంగా ఈ పాటికి సమస్య దాదాపుగా ఒక కొలిక్కి వచ్చేదని కామెంట్ చేశారు. అక్కడ మ్యానిపులేషన్ జరుగుతుందండి. అక్కడ ఉన్న టీఆర్ఎస్ కి సంబంధించిన నాయకుల భూములని వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించి రైతులు ఇచ్చినట్టుగా రాయించుకుంటున్నారు. మరి అది మంచి పద్ధతా? మరి ఇవాళ నిజంగానే రైతులు ఇవ్వాలని అనుకుంటే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఇస్తుండే. ఇవాళ ఇంత పెద్ద ఉద్రిక్త పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? ప్రతిపక్షాలు అడిగేది, మీరు కూడా ఏం సాధించలేకపోయారు. కాంగ్రెస్ టీడీపీయో లేకపోతే ప్రతిపక్షాలు ఎవరైతే రైతుల పక్షాన్ని నిలబడ్డా అనుకున్నారో మీరు సాధించింది పోయి వాళ్ళ చేత నేను దెబ్బలు తినే పరిస్థితి కారణం ఎవరు? ఎందుకు లాఠీలు పడాల్సి వచ్చింది? మహిళల మీద కూడా లాఠీ చార్జ్. మహిళల మీద లాఠీలు ఎవరైనా ఎప్పుడన్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయండి? ఎప్పుడైనా రైతు పక్షపాతిగా ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించింది? కానీ ఇవాళ రైతులు అంటే మామూలు రైతులు, దళిత రైతులు, మహిళలు, అక్కడున్న చిన్న పిల్లలపై లాఠీ చార్జ్ చేయడం అనేది అమానుషం అండి. చాలా దారుణమైన సంఘటన. ఇప్పటివరకు అంటే తెలంగాణ ఇందుకే తెచ్చుకున్నామా? తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకేనా? మరి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇలా ముఖ్యమంత్రి గారు. మేము అడిగేది ఏంటిది, మీరు భూములు గుంజుకోకండి. భూములు గుంజుకుంటే వాళ్ళని ఏది అక్విజిషన్ చేసేటప్పుడు ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళ కన్సెంట్ తోని భూములు తీసుకోండి. 2013 యాక్ట్ ఇంప్లిమెంట్ చేయండి. 2013 యాక్ట్ లో చాలా క్లియర్ గా R&R యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలని, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్. అక్కడ ఉన్న రైతు కూలీలకు, అక్కడ వాళ్ళ దళిత రైతులు ఉన్నారండి, వాళ్ళకి ల్యాండ్ ఉందండి అక్కడ, వాళ్ళ కూలీలు అక్కడ వాళ్ళకు 5 లక్షల కంపెన్సేషన్ ఇదిగా. ఇక్కడ రెండు చెప్పాలి నేను నోముల నరసింహ గారికి. ఇది రైతు కూలీలకు సంబంధించింది, అక్కడ ఆర్టిజన్స్ కి సంబంధించిన ఇష్యూని సెటిల్ చేయమని ఇలా కాంగ్రెస్ పార్టీ అడిగింది. 2013 యాక్ట్ ఇంప్లిమెంట్ చేయమని అన్నది. రిజిస్ట్రేషన్ వాల్యూని కూడా ఇలా మార్కెట్ వాల్యూకి అడ్జస్ట్ చేయమని ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సో అది ఒకటి. ఇంకోటి మీరు ఒకటండి, కేసీఆర్ గారు పీపీటీ ఇచ్చేటప్పుడు, ఆ ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఆయన చాలా బాగా చెప్పాడు. మనము ఇవాళ కాంతనపల్లి నుంచి తుపాకులగూడెంని మేము ఇవాళ ఈ ప్రాజెక్ట్ని మూవ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజు గిరిజన భూములు అక్కడ 11,000 ఎకరాలు పోతున్నాయి, అది మంచి పద్ధతి కాదు కదా అని చెప్పేసి గిరిజనులను మనం కాపాడుకోవాలా, వాళ్ళ భూములను కాపాడుకోవాలా, మనం ఎంతైతే అంత ముప్పు తగ్గించాలని చెప్పి తుపాకులగూడెంకి మూవ్ చేస్తున్నా అని చెప్పాడు. మరి దీనికి ఇంత కాంట్రాడిక్టరీ. మరి ఇక్కడ 21,000 ఎకరాలు కనబడతలే, ఇక్కడ 14 గ్రామాలు మునిగిపోతున్నాయి, మీకు కనబడట్లేదు. తెలుగుదేశం పార్టీ వర్షం ఏటిగడ్డ కృష్ణాపూర్ లో ఆందోళన చేశారు. రేవంత్ రెడ్డి వెళ్లారు, వాళ్ళకి నిరసనగా కూర్చున్నారు. సరే, తర్వాత మా వల్లే ప్రభుత్వం ఒక మెట్టు దిగొచ్చింది. అంతకుముందు 2013 అన్నది ఇవాళ ఏదైతే అది 2013 GO నెంబర్ 123 ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి. కానీ ఇవాళ ఎవరు కారణం అనుకోవాలి రేణు గారు దీనికి? నిన్న మంత్రి అంటారు ఎవరైతే టెంట్లు వేసి ఆందోళన చేశారో అక్కడే రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. మరి దీనికి ఏం చెప్తారు ప్రతిపక్షాలని? ముందుగా నిన్న కేటీఆర్ జన్మదిన సందర్భంగా కేసీఆర్ ఆ ప్రాంత రైతులకు ఇచ్చినటువంటి జన్మదిన గిఫ్ట్ అన్నమాట. ఇది బర్త్డే గిఫ్ట్ కింద రైతులకు ఇచ్చినటువంటి లాఠీ చార్జ్ గా దీన్ని భావించాలి. దీన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది. ముఖ్యంగా న్యాయం చేయమని చెప్పి అడుగుతున్నటువంటి రైతుల మీద వాళ్ళు చాలా ఈ ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసుకునేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. వాళ్ళు చాలా సమన్వయంతో సహనంతో అక్కడ వచ్చి రోడ్డు మీద బైఠాయించి వాళ్ళు రాస్తా రోకో చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఎటువంటి ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం లేదు. వాళ్ళ యొక్క ఆందోళనని వెలిపించడానికి వచ్చినటువంటి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి అనవసరంగా ఫైరింగ్ చేసి ఈ రోజు అక్కడ మా పార్టీ నాయకులు కూడా తెలుగు రైతు అధ్యక్షులు వంటేరు ప్రతాప్ రెడ్డి గారి మీద కూడా అక్కడ లాఠీ చార్జ్ చేసి ఏ విధంగా అయితే ఈ రోజు వెళ్తున్నారో, ఈవేళ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంత పాలనలో ఉన్నామా, అది కూడా ముఖ్యమంత్రి గారి స్వయంగా వారి నియోజకవర్గం అయినటువంటి సిద్దిపేటలో ఇది జరగటం, ఇది చాలా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. సీనియర్ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రస్తుతం నిర్వాసితులకు మద్దతుగా ఆయన పోరాటం దిగుతున్నారు. జగ్గారెడ్డి గారు, ప్రతిపక్షాలు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి, ప్రభుత్వం కూడా నిర్వాసితుల్ని ఇబ్బంది పెట్టాము, వాళ్ళకి ఏ రకమైన పరిహారం కావస్తే ఆ రకమైన పరిహారం ఇస్తాము, కానీ ప్రతిపక్షాలే రెచ్చగొడుతున్నాయని ప్రభుత్వం అంటోంది. ఇవాళ
అక్కడ బాధితులు లాఠీ దెబ్బలు తినడానికి కారణం మీరా ప్రభుత్వమా? మీరా అంటే ఐ మీన్ ప్రతిపక్షాల ప్రభుత్వమా? ఒకటి స్పష్టంగా చెప్తున్నామండి, ప్రభుత్వం వాళ్ళది, పోలీసులు వాళ్ళది, పోలీస్ వ్యవస్థ వాళ్ళది, యంత్రాంగము వాళ్ళది. ఇప్పుడు ప్రతిపక్షాలలో గొడవ చేస్తే గొడవ అనడం దాంట్లో అర్థం లేని మాట మాట్లాడుతున్నారు వాళ్ళు. పోలీసులు ప్రతిపక్షాల చెప్తే వింటారా లేకపోతే గవర్నమెంట్ చెప్తే వింటారా? నిన్న గవర్నమెంట్ అంటే కేసీఆర్ సొంత జిల్లాలో, అంటే కేసీఆర్ సొంత జిల్లాలో ముఖ్యమంత్రి రెగ్యులర్ గా 4 రోజులు ఫామ్ హౌస్ లో ఉండిపోతున్న క్రమంలో కూడా ఈ జిల్లా ముఖ్యమంత్రికి తెలియకుండా ఇలాంటి సంఘటన జరిగిందంటే ఎవరైనా నమ్మొచ్చా? కొన్ని హరీష్ రావు రోజు మల్లన్న సాగర్ రైతుల గురించి తాను కూడా మాట్లాడుతున్నాడు కదా. అంటే అటు ముఖ్యమంత్రికి హరీష్ రావు తెలియకుండా పోలీసు వాళ్ళు సొంత నిర్ణయం తీసుకొని లాఠీ చార్జ్ చేసిరని మేము అనుకోము. లాఠీ చార్జ్ చేయడానికి ఇప్పుడు మంత్రి ఉన్నారంటే సంయమనం పాటిస్తూనే ఉన్నారు పోలీసులు. రాళ్ల దాడి ప్రారంభమైన తర్వాతే పోలీసులు కొంత దాన్ని కంట్రోల్ చేయడానికి లాఠీలు జడిపించాల్సి వచ్చిందని వాస్తవమా పరిస్థితి? అది చాలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వము తప్పించుకునే ప్రయత్నమే చేస్తున్నారు. వాస్తవానికి చెప్పాలంటే ఈ రోజు ప్రతిపక్షాలకు రాళ్లతో పుట్టించాల్సిన అవసరం లేదు. రైతులు ఏ కాంగ్రెస్ పార్టీకో టీడీపీకో ఇంకే రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కారు, అది మొదలు గమనించాలి. వాస్తవానికి కూడా రైతులు స్వచ్ఛందంగా వాళ్ళు చాలా మంది రైతులు మా భూములు ఇవ్వమని స్వచ్ఛంగా చెప్తున్నారు. అనేక మీడియాలలో దాని మీద చర్చ జరుగుతున్నది వస్తున్నది. ఇలాంటి సందర్భాల్లో కూడా స్థానిక డిఎస్పీ సిఐలు అతి ఉత్సాహం చూపించి నిన్న లాఠీ చార్జ్ చేసి ఇళ్లలో జగ్గారెడ్డి గారు పరిస్థితి ప్రభుత్వం అంటోందని కాదు, పరిస్థితి చూస్తే మల్లన్న సాగర్ ఇష్యూని ప్రధాన అంశంగా చేసుకుని ఆ ప్రాతిపదికగా తెలంగాణలో కాంగ్రెస్ కానివ్వండి తెలుగుదేశం పార్టీ కానివ్వండి ప్రభుత్వం మీద పోరాటం ద్వారా బలపడాలనే ప్రయత్నం చేస్తున్నాయా? మధ్యలో నలిగిపోతోంది బాధితుల. వాస్తవానికి చెప్పాలంటే సార్, రాజకీయంగా మా అంతటా మేము పోయి రైతులను లేపలేదు. రైతులు నిరసన తెలుపుతున్న క్రమంలో రాజకీయంగా బాధ్యత ప్రజాస్వామ్యంలో మద్దతు పలకాల్సిన బాధ్యతగా మేము రైతుల పక్షాన్ని నిలబడటమే తప్పితే రైతులు నిరసన మొదలు పెట్టిన తర్వాతనే మేము పోవడం జరిగింది. సరే, ఇవాళైతే లాఠీ దెబ్బలు తిన్నారు, ఇంకా మరింత సీరియస్ అయితే కాల్పులు కూడా జరిగే పరిస్థితి నుంచి తప్పించుకున్నారు. ఏం చేయబోతున్నారు? ప్రతిపక్షాల మద్దతు ద్వారా ఏం సాధించబోతున్నారు? కాల్పులకు దారి తీసింది, ఆ ప్రయత్నం జరిగింది, ప్రభుత్వ పక్షాన జరిగింది. పోలీసులు నిన్న ఇప్పుడు ఒక అధికారి లాఠీ చార్జ్ చేస్తున్నాడు, ఒక అధికారి ఫైరింగ్ చేస్తున్నాడు అంటే ఆ జిల్లా ఎస్పీకో కలెక్టర్కో మంత్రికో చెల్లకుండా జరుగుతుందా అని నేను అడుగుతున్నాను. ఒకవేళ ఇంత సంఘటన జరిగిన తర్వాత కూడా రాష్ట్ర జిల్లా ముఖ్యమంత్రి, ఈ జిల్లా ముఖ్యమంత్రి, ఈ జిల్లా మంత్రి ఇప్పటి వరకు వాళ్ళ ఫీల్డ్లోకి వచ్చి దాని మీద జరిగిన సంఘటన మీద సంబంధిత డిఎస్పీని సస్పెండ్ చేయడము, సిఐని సస్పెండ్ చేయడము. జగ్గారెడ్డి గారు జరిగిపోయింది, బట్ వాట్ నెక్స్ట్? ఇవాళ నుంచి ఏంటి కార్యక్రమం? వాస్తవానికి ఈ రోజు బంద్ సక్సెస్ఫుల్ గా బంద్ జరుగుతున్నది, ప్రజలు సహకరిస్తున్నారు. మల్లన్న సాగర్ రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము నిలబడతాము. రేపటి రోజున ఈ ఉద్యమం ఆగదు, కొనసాగుతుంది అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాం. రైట్. తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే రిషి గారు. ఏటిగడ్డ కిష్టాపూర్ లో ఎక్కడైతే టెంట్లు చేసి ఆందోళన చేశారో అక్కడే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి, మరి దీనికి ఏం సమాధానం చెప్తారని మంత్రి అడుగుతున్నారు. కొంతమంది గ్రామస్తులు రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళ పొలాలు తగలబెట్టించి ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొట్టి రోడ్ల మీద తీసుకొచ్చాయి, ఇది ప్రభుత్వ వాదన. ఇవాళ అక్కడ రైతులు దెబ్బలు తినడానికి కారణం మీరా ప్రభుత్వమా? ఇప్పుడు రిషి గారు, హరీష్ రావు గారు ఈ ఏటిగడ్డ కిష్టాపూర్ లో టెంట్ వేసి ప్రజలు రైతులు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఏదైతే చెప్తున్నారో అది వాస్తవం అయితే మీరు నేను హరీష్ రావు గారు ఎక్కడైతే టెంట్ వేసినో ఏటిగడ్డ కిష్టాపూర్ దగ్గర పోలీసు రక్షణ లేకుండా వెళ్ళి ఒక అరగంట నిలబడదాం. నిలబడ్డ తర్వాత ఏమి జరిగిందో మీరు చూసి రాష్ట్ర ప్రజలకు చెప్పండి. ఈ రోజు ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం భూములు అమ్ముకొని పోయిన వాళ్ళను, ఊర్లలో సాదా కాగితాలు రాసుకొని భూములు కొనుక్కొని వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళని ఎప్పుడు అమ్ముకొని ఊర్లో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళని పిలుచుకొని వచ్చి మీ పేర్ల మీద భూములు ఉన్నాయి, మీరు సాదా కాగితాలు రాసిండ్రు, రిజిస్ట్రేషన్లు కాలేదు, మీకు నష్టపరిహారం ఇస్తామని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని చూపించి రైతులను బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి లొంగ తీసుకొని, రెండోది అన్నదమ్ముల మధ్యలో తగాదాలు ఉంటే అన్నదమ్ములు ఎవరైనా పట్టణాలలో ఉద్యోగాలు చేసుకుంటుంటే గ్రామాలలో వాళ్ళ తమ్ముళ్ళకు వాళ్ళ సోదరులకు భూములు వదిలేసి వస్తే ఇక్కడ పట్టణాలలో ఉండే కుటుంబ సభ్యులను పిలుచుకొని వచ్చి నీకు డబ్బులు వస్తున్నాయి, నీకు వైట్ వస్తుంది, నీకు డబ్బులు ఇస్తామని తీసుకొచ్చి ఈ రకమైన బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ ప్లే చేసి ఈ రోజు ఎక్కడ అసలు బలవంత భూసేకరణ ఎక్కడ జరుగుతోంది? ఇదంతా ప్రతిపక్షాలు చిత్రీకరిస్తున్న కార్యక్రమం కుట్ర అని హరీష్ అన్నారు నిన్న.
అంటే ఇప్పుడు హరీష్ రావు గారు చెల్లుతుంది కదా, నాలుకకు నరమే ఉంది ఇది కదా అని చెప్పి ఏదంటే వారు అది మాట్లాడుతున్నారు. ఇది భావ్యం కాదు. ఒకవేళ అదే నిజమైతే నిన్న పోలీసులు ఎవరి మీద లాఠీ చార్జ్ చేసిండ్రో, నిన్న పోలీసులు ఎవరి మీద కాల్పులు జరిగిండ్రో, నిన్న ఎవరు ధర్నాలు చేశారు, ఉద్యమాలు చేశారు, అక్కడ ఉన్న దళిత మహిళలు, గిరిజన మహిళలు ఎవరైతే లాఠీ చార్జ్ లో కాళ్ళు చేతులు ఎరిగినో, ఏ పిల్లలకైతే ఎవరినైతే కళ్ళలు పగలగొట్టినో వీళ్ళందరూ రైతుల ప్రతిపక్ష కానీ నాయకులు రేవంత్ రెడ్డి గారు చెప్పండి. ఆత్మరక్షణ కోసం లాఠీ చార్జ్ అని పోలీసులు అంటున్నారు. సరే, న్యాయం కోరితే కొడతామని మీరు అడుగుతున్నారు. సరే, జరిగింది జరిగిపోయింది. దీంట్లో మొత్తం నిర్వాసితులకు సంబంధించి బాధితులను ఆదుకునే కార్యక్రమంలో రాజకీయాలు జరుగుతున్నాయా రేవంత్ రెడ్డి గారు? కాదని చెప్పగలరా? ప్రతిపక్షాలు క్రెడిట్ ఎవరి ఖాతాలో వేసుకుందామని ప్రయత్నం చేయట్లేదా? రిషి గారు, ఇది వితండవాదన. అంటే ప్రభుత్వము చాలా అతి తెలివితేటలతో ప్రభుత్వాలు పనిచేస్తే మాకెవరికి అభ్యంతరం లేదు. హరీష్ రావు గారు తనకున్న అతి తెలివితేటలన్నిటిని కూడా ప్రజల మీద రుద్దడానికి, లేకపోతే ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. హరీష్ రావు గారు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో ఏం అఫిడవిట్ ఫైల్ చేసింది? ప్రభుత్వం దగ్గర 2013 భూసేకరణ చట్టం ప్రకారమైనా తీసుకుంటాం, లేదా 123వ జీవో ప్రకారమైన నచ్చిన వాళ్ళని తీసుకుంటాం అని చెప్పి హైకోర్టులో ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం జరిగింది. చెప్పి నెల రోజులు దాటింది. 123వ జీవో ప్రకారమే నోటిఫికేషన్ ఇస్తుంది తప్ప ఏ గ్రామంలో కూడా 2013 భూసేకరణ చట్ట ప్రకారం ఈ రోజు వరకు ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదు? నిన్న కూడా హరీష్ రావు గారు మేము ప్రజలు 2013 కోరుకుంటే 2013 అమలు చేస్తాం, లేకపోతే 123 ప్రకారం తీసుకుంటామంటారు. చాలా గ్రామాలలో 123వ జీవో ప్రకారము నోటిఫికేషన్ ఇచ్చే భూములు తీసుకుంటున్నారు కదా. ఈ రోజు వరకు ఆయా గ్రామాలలో 2013 భూసేకరణ చట్టాన్ని ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదు? రిషి గారు, మీరు దీని సమాధానం టీఆర్ఎస్ నాయకుల నుంచి రాబట్టండి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు, ఒక నిమిషం, నరసింహయ్య గారు, దీనికి ఏమైనా సమాధానం ఉందా? 2013 భూసేకరణ చట్టం గురించి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీరే చెప్పినారు. మీరు మాట్లాడుతున్న సందర్భంగా చెప్పింది ఏమంటే ప్రభుత్వము అన్ని రకాలుగా 2013 కానీ లేదు ఇంకా ఇంకేమైనా మెరుగైనటువంటిది ఉన్నా కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తుందని చెప్పేసి మీరు చెప్పినటువంటి సందర్భంగానే వచ్చింది. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకుండా దీంట్లో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే అపోజిషన్ ఆల్ పార్టీస్, రేవంత్ గారు మాట్లాడినా, జగన్న మాట్లాడినా, మీరందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే 950 టీఎంసీలు మనం వాడుకునే గోదావరి జలాలు ఉన్నాయి. వీటికి సంబంధించి వాడుకోకపోవడం వల్లనే రైతాంగానికి సంబంధించిన ఆత్మహత్యలు, నీళ్లు లేని పని మొత్తం మన ఆంధ్రదేశం అంతా అన్ని రకాలుగా విరాజిల్లుతుంటే, గోదావరి నీళ్లు వాడుకోక తెలంగాణ అల్లాడిపోతుంటే దీనికి మనందరి బాధ్యత ఉంది. తెలంగాణ వచ్చింది కాబట్టి చేయాల్సిన ఒకటే. నేనేమంటున్నానంటే అపోజిషన్ పార్టీస్ నోరు మూసుకొని కూర్చోవాలని నేను అనను. ఎందుకనంటే వాళ్ళ కాడ ఉన్నటువంటి ఉద్యమానికి సంబంధించి కారణాలేంటి, దాని పరిష్కారం ఏంటి ప్రభుత్వం ముందు పోయి చెప్పాల్సిన అవసరం లేదు. పేపర్ మీద సరే, పరిష్కారం ఏంటి మీరే చెప్పండి. నరసింహ గారు, ఇప్పుడు ఈ అంశానికి సరే నన్నైతే లాఠీ దెబ్బలు తినేదాకా తీసుకొచ్చారు పరిస్థితిని ఎవరైతే గానీ, ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి? దీని పరిష్కారం ఒకటే. నేను లాఠీ దెబ్బలకు సంబంధించి ఒక మాట చెప్పి పరిష్కారం అది అయిపోయింది. ఏంటంటే కోదండాపూర్ లో కాంగ్రెస్ హైదరాబాద్ కు మంచినీళ్ళు తీసుకుని వస్తున్నది పోతే చెప్పులు పడ్డాయి. కరెంటు విద్యుత్ ఛార్జీలకు సంబంధించి పోరాటం చేస్తుంటే ప్రజా ఉద్యమాలకు సంబంధించి చెప్తున్నా. ప్రజా ఉద్యమాలను సమర్థించి తీరుతాం. ఒక పాయింట్ చెప్పండి. ఇవాళ మల్లన్న సాగర్ ఇష్యూ మరోసారి అక్కడ నిర్వాసితుల మీద లాఠీ దెబ్బలో లేకపోతే గాల్లో కాల్పులో జరగకుండా ప్రశాంతంగా సెటిల్ అవ్వడానికి ఉన్న పాయింట్ ఏంటి ప్రభుత్వం దగ్గర? ప్రభుత్వము ఈ రోజు ఒక్కటే ఒక మాట, హై హ్యాండెడ్నెస్ పోలీసులు ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు ప్రభుత్వం ఊరుకునే ప్రశ్నే లేదు పోలీసులు. రెండవది, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో నిర్వాసితులకు సంబంధించి 14 గ్రామాలకు సంబంధించిన నిర్వాసితులు దీంట్లో ఉన్నటువంటి వృత్తిదారులు కానివ్వండి, దళితులు కానివ్వండి, చిన్న పెద్ద అన్ని రకాల రైతులు కానివ్వండి, ఖచ్చితంగా రిహాబిలిటేషన్ దొరికి తీరుతుంది. రిహాబిలిటేషన్ ఇవ్వడమే కాకుండా భూమికి భూమి ఇవ్వడం. 2013 యాక్ట్ మీరు ఇంప్లిమెంట్ చేస్తారా? 100% మీరు బహిరంగంగా ప్రకటించండి, నోటిఫికేషన్ ఇవ్వండి. 2013 యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తాము. మీరు చెప్పండి, మీరు ఇది చెప్పాలి. నేను అదే చెప్తున్నాను. ప్రజలు కోరుకుంటున్నది 14 గ్రామాల ప్రజలకు సంబంధించినంత వరకు ఆవగిందంత అన్యాయం జరగకుండా 2013 కాదండి, ఇంకా ఏదైనా సరే కేసీఆర్ నిర్వాసితులందరికీ ఏ రకమైన పరిహారం కావాలో పరిహారం ఇప్పించేదాకా ప్రభుత్వం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ముందుకెళ్లే అవకాశం 100% ఆ పని చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు, రిషి గారు,
ఇక్కడ 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 నర్సన్న అంటే నాకు గౌరవం ఉంది వ్యక్తిగతంగా, కానీ వారి పార్టీ తీసుకుంటున్న వ్యవహారాలను వారు సమర్థించడం అనేది సమంజసం కాదు. నేను సూటిగా 2 ప్రశ్నలు అడుగుతా, సూటిగా సమాధానం మీరు రాబట్టలేకపోతే ప్రజలు అర్థం చేసుకుంటారు ఏంటని. చెప్పండి. ఈనాడు మీరు రెండు మా ముందు ఉన్నాయి. 2013 భూసేకరణ చట్టం ఉంది, ప్రభుత్వం ఇచ్చిన 123వ జీవో ఉందన్నారు. 123వ జీవో ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. 2013 భూసేకరణ చట్టాన్ని ఎప్పటిలోగా నోటిఫికేషన్ ఇచ్చారు, నెంబర్ 1. నెంబర్ 2, గ్రామాలలో 50% ప్రజలకు మాత్రమే భూములు ఉన్నాయి. 50% ప్రజల భూములు నష్టపరిహారం ఇచ్చి తీసుకుంటే ఆయా గ్రామాలలో కుల వృత్తుల వాళ్ళు ఉన్నారు, చేతి వృత్తుల వాళ్ళు ఉన్నారు, రైతు కూలీలు ఉన్నారు. ఈ రోజు రైతు కూలీల గురించి నర్సనకు మనం చెప్పాల్సిన అవసరం లేదు. రైతు కూలీ ఉద్యమాల నుంచే నాయకుడిగా ఎదిగిన వ్యక్తి ఈనాడు 50% ప్రజలకు ₹1 కూడా నష్టపరిహారం ఇవ్వకుండా 14 గ్రామాలను ఉన్న ఫలంగా మల్లన్న సాగర్ లో ముంచుతున్నామంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ అనాథలుగా బతకాలి? ఇవాళ గ్రామాల మీద ఆధారపడి రైతు కూలీలు గ్రామాల కిరాణం కొట్టులో వాళ్ళు ఉద్యోగం తెచ్చుకుంటారు, జీవితాలు కట్టుకుంటారు. ఇవాళ ఉన్న ఫలంగా రైతు కూలీలను, కుల వృత్తులను, చేతి వృత్తులను నడి బజార్లో పడేస్తే ఆ 50% ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళకి ఏ రకమైన ప్యాకేజీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందో ఎప్పటిలోగా ప్రభుత్వం నోటి మాటలు కాదు. హరీష్ రావు గారు పదే గత 3 నెలలుగా మేము ప్రజల్ని బాగా చూసుకుంటాం, వాళ్ళకి చేస్తామంటుంది. ఎప్పటిలోగా ఈ 2 చేస్తారో స్పష్టంగా వారి నుంచి సమాధానం రాబట్టండి. ఇక్కడ చెప్తే అది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంటుందా నరసింహ గారు? 2013 దానికి సంబంధించి నోటిఫికేషన్, అలాగే 50% నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరిహారం గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందా? 100% ప్రజలను 14 గ్రామాల ప్రజలను ఇబ్బంది పెట్టించేసి మిగిలిన తెలంగాణ ప్రాంతానికి గోదావరి జలాలు తీసుకుపోతానికి మా ప్రభుత్వం కేసీఆర్ గారు సిద్ధంగా లేరు. ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ ప్రతి విషయాన్ని మర్చిపోకూడదు. 1956లో నాగార్జున సాగర్ నిర్మాణం సందర్భంగా ఇప్పటికి రాసిపెట్టింది. నెహ్రూ గారు చెప్పిన ఒక మాట ఏంటంటే నవీన దేవాలయానికి నేను శంకుస్థాపన చేస్తున్నాడు. ఈ రోజు మిర్యాలగూడెం కానీ, నల్లగొండ జిల్లా కొంత భాగం కానీ, మిగిలిన ప్రాంతం అంతా రైతులకు, కూలీలకు, పేదలందరికీ కూడా అన్ని రకాలుగా కొంత వెసులుబాటు వచ్చింది నీళ్లు రావడం వల్ల. 50% మాత్రమే రైతాంగం ఉన్నారు, 50%లో 10% మాత్రమే అన్ని మిగిలినటువంటి రైతులు. ఒక 10% మొత్తం 40% రైతాంగం అంతా పెద్ద రైతులే. అయినా సరే రైతు కూలీలకు కానీ ఇతరులకు కానీ రీహాబిలిటేషన్ విషయంలో ఇప్పుడు అనేక రకాల కార్యక్రమాలు ఉన్నాయి. వాటిలన్నిట్లలో కూడా మేము వీళ్ళను పునరావాసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏ ఒక్కరిని కూడా ఇప్పుడున్న జీవన పరిస్థితి నుంచి తెలంగాణ ప్రాంతంలో గోదావరి జలాలు వాడుకున్న ప్రభుత్వం ఒకవేళ మళ్ళీ వీటిని చేస్తామని ఆలోచిస్తే, ఎందుకంటే గతంలో 2013 భూసేకరణ చట్టంలో అంశాలు 123 జీవో ఏదైతే 2 కలుపుకుని రైతులకు, నిర్వాసితులకి అనుకూలంగా ఉంటాయో అది జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఒక వార్త వచ్చింది. సో మీరు ఎంతకాలం వేచి చూసే అవకాశం ఉంది, లేకపోతే యాక్షన్ ప్లాన్ ఏమన్నా సిద్ధం చేసుకున్నారా మళ్ళీ పోరాటాలకి? రిషి గారు, నేను ఒకటే మాట చెప్తున్నా, ఈ ఉద్యమం ప్రజల నుంచి వచ్చిన ఉద్యమం. ప్రజలకు ప్రతిపక్షాలు మద్దతు పలుకుతున్నాయి, విద్యార్థులు మద్దతు పలుకుతారు, ఉద్యోగ సంఘాలు మద్దతు పలుకుతున్నారు, జేఏసీ తెలంగాణ అయితే సాధించిందో వాళ్ళు కూడా మద్దతు పలుకుతారు, సాగునీటి పారుదల నిపుణులు మద్దతు పలుకుతారు. ఈ రోజు ప్రజల్ని వ్యతిరేకిస్తున్నది ఎవరంటే ఒక టీఆర్ఎస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వమే. ఇంతమంది మద్దతు పలికి ప్రజల పక్కన నిలబడ్డాక కూడా ప్రభుత్వం దేశజాలకు వెళ్లాల్సిన పని లేదు. ఈ ప్రజలు తెలంగాణ బిడ్డలు, వాళ్ళకు న్యాయం చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, చివరగా నేను ఒకే ఒక మాట సూటిగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నా. ఆ పక్కనే పాములపర్తి అని ఇంకొక రిజర్వాయర్ కూడా 21 టీఎంసీలకు రాష్ట్ర ప్రభుత్వం 2016లో కేసీఆర్ గారే స్వయంగా జీవో ఇచ్చిండ్రు. ఈ రోజు ఆ 21 టీఎంసీ కోసం ఇచ్చిన జీవో చుట్టూతా తనకు కావాల్సిన వాళ్ళందరూ భూములు కొనుక్కున్నారు కాబట్టి దాన్ని 21 టీఎంసీల నుంచి 7 టీఎంసీలకు తగ్గిస్తున్నాడు. నోట్ మై పాయింట్ రిషి, మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. ఈ రోజు 21 టీఎంసీలో ఏదైతే పాములపర్తి రిజర్వాయర్ ను 7 టీఎంసీలకు తగ్గించడానికి పూర్తి స్థాయిలో అన్ని రెడీ చేసుకున్న ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఇన్ని ప్రజా ఉద్యమాలు వస్తున్న మల్లన్న సాగర్ ను 50 టీఎంసీల నుంచి 25 టీఎంసీలకు 20 టీఎంసీలకు తగ్గించుకొని అక్కడ ప్రజలు ముంపు తగ్గించి ఆ ప్రజల మనసు గెలవాల్సింది పోయి కేవలం కాంట్రాక్టర్ల కోసం మల్లన్న సాగర్ లో ఉండే కాంట్రాక్టర్ మీద ఉండే ప్రేమ కొద్దేమో 1 ఇంచు కూడా తగ్గించట్లేదు. పాములపర్తిలో తనకు కావాల్సిన వాళ్ళు భూములు కొనుక్కుంటేనేమో 21 టీఎంసీ నుంచి 7 టీఎంసీలకు తగ్గిస్తున్నాడు. 1 నెల తర్వాత మళ్ళీ ఇదే అంశాన్ని మాట్లాడదాం రిషి గారు, డిస్కస్ చేద్దాం. చూద్దాం సీఎం నేను జరిగిన ఘటన మీద ఏమైనా రెస్పాండ్ అవుతారేమో ఇవాళ అప్డేట్ కోసం కూడా చూద్దాం. థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు ఫోన్ లోకి వచ్చినందుకు. చిన్న బ్రేక్ తీసుకుని నేను ఒక మాట చేపిస్తాను. ఎందుకంటే
సరే బంధువుల భూముల కోసం కేసీఆర్ లేకపోతే కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా లాఠీ చార్జ్ సంబంధం లేని ఇది బోడగుండుకు మోకాలకు లెంక పెట్టినట్టు ఉండొద్దు. మీరు అన్నట్టుగా ఖచ్చితంగా నిర్వాసులకు న్యాయం జరగాలి. దానికోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేసీఆర్ గారు ఖచ్చితంగా మానవీయ కోణం నుంచి ఎనీ వ్యూ ఫ్రమ్ బీజేపీ అండి రఘురామ్ గారు ఈ విషయం మీద? అంటే 50 రోజుల నుంచి రైతులు చేస్తుంటే కూడా పట్టించుకోకుండా లాఠీ దెబ్బలు ఇప్పుడు రాజకీయ పక్షాల మీద పెట్టడం ఒక అంతైతే రైతులను పట్టించుకోకుండా రైతుల మీద లాఠీ చార్జ్ చేయడం తెలంగాణ కోసం దీనికోసం తెలంగాణ వచ్చింది. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం. బెటర్.